ఉద్యోగస్తులకు కొద్దిగా తీపి కబురు, పూర్తి స్థాయిలో కాదు. ఒక డిఏని ఇస్తాం, మరో డిఏని 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా సుదీర్ఘకాలం నుంచి ఉద్యోగస్తులలో ఉన్నటువంటి డిమాండ్లో ఆర్థికపరమైనటువంటి అంశమైనటువంటి ఈ డిఏలు పెండింగ్ బకాయిలు అనేటువంటి అంశం నిన్న క్యాబినెట్లో చర్చకు వచ్చిన ధర్మిలా ఒక డిఏ ప్రస్తుతం వెంటనే రిలీజ్ చేస్తాం, మరొక డిఏను 6 నెలల తర్వాత ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా డిఏలు పెండింగ్లోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా డిఏలు పెండింగ్, మళ్ళీ ఇంకో డిఏ వస్తుంది. సో అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఉన్నాయో దాదాపు ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో. అలాగే ఇదే అంశాన్ని గతంలో మండలికి ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో నేనే అడిగినటువంటి ప్రశ్నకు ఈ పెండింగ్ బకాయిల విషయం అడిగితే ఆయన ఇస్తాం 12 దఫాలుగా దాన్ని చేసుకుంటా ఆ బకాయిలను పూర్తి చేస్తామనేటువంటి మాట చెప్పాడు. అయితే ఆడ 1000 కోట్లు అని చెప్పాడు, కాకపోతే ఇక్కడ 700 కోట్లకు దాన్ని సర్దినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏది ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సిఎస్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఉద్యోగస్తులకు ఈ మెడికల్ బెనిఫిట్స్ను పొందే విధంగా నిన్న నిర్ణయం జరిగింది. అలాగే రోడ్లు నిర్మాణాలు, అలాగే హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఖరారు చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇట్లా చాలా దాదాపుగా నిర్ణయాలు జరిగినాయి. సుదీర్ఘ సమయం పాటు దాదాపు 5 గంటల పాటు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయి పలు అంశాలను చర్చించింది. సరే, అందులో చర్చించిన అంశాలు కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. అవసరం వచ్చిన మేరకే ప్రజలకు తెలియపరుస్తానని ఎట్లాగో ప్రమాణ స్వీకార టైంలో చెప్తాం కదా, అవసరం వచ్చిన టైం వరకు మాత్రమే వెల్లడిస్తాం, లేకపోతే వెల్లడించమనేటువంటి మాట చెప్తా ఉన్నారు కదా. అయితే ఇంకా ఉద్యోగస్తుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉదార భావాన్ని ప్రదర్శించింది. మొన్ననేమో ముఖ్యమంత్రి గారు అసలు కోసిన ఒక పైస లేవు, ఎక్కడికి పోయినా మనల్ని దొంగల్లాగా చూస్తున్నారనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని కొంతలో కొంత సరి చేసే కార్యక్రమం అయితే చేసిరు. ఉద్యోగస్తులు మరి దీంతో సంతృప్తిగా ఉన్నారా అంటే వాళ్ళు కనీసం 2 డిఏలన్నా ఇప్పుడు రావాలని అడిగారు. కానీ ఒకటి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ అలాగే మరో డిఏని 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పింది. ఇది రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టుగా వార్తా కథనాలు చెప్తా ఉన్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి క్యూ న్యూస్ కోరుకుంటా ఉంది. ఆయనని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. గుండెపోటు వస్తే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ ఉన్నారు. 48 గంటల్లో కోలుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. నిన్న హరీష్ రావు గారు అలాగే దాసో శ్రవణ్ గారు వీళ్ళందరూ కూడా నాయకులు పోయి పరామర్శించి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న వెంటనే ఆ తర్వాత కేటీ రామారావు గారు కూడా అమెరికా నుంచి వచ్చి ఆయన దగ్గరికి పరామర్శించి వచ్చేటట్టుండు. ఇక ఈ అంశం ఇట్లుంటే ఇక ప్రభాకర్ రావు రాలే 5 తారీఖు నాడేగా, నిన్ననే సిట్ ముంగట హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పింది, వస్తా అని చెప్పిండు, ఇక రాలే, అమెరికాలోనే ఉండట. ఇక మరి ఆయన వస్తాడా రాడా ఏం కథ, ఈ కోర్టులు ఆదేశాలు ఇవన్నీ వట్టియాయి. ఇక గిట్లా తయారైపోయాయి. ఏడు దాకా తయారైతే చూడాలి, డుమ్మగొట్టుడు ఏం దాకా తయారవుతుందో చూడాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ మళ్ళా శురువైంది. ఈటల రాజేందర్ గారు హాజరయ్యేది ఉంది, ఇవాళ 6 తారీఖు ఇవాళ హాజరయ్యేది ఉంది. తర్వాత హరీష్ రావు గారు 11 తారీఖు హాజరయ్యేది ఉంది, 9 తారీఖు హాజరయ్యేది ఉంది. కేసీఆర్ 11 తారీఖు హాజరయ్యేది ఉంది. ఈ వ్యవహారం ఇట్లా నడుస్తుంది. కేటీ రామారావు రాగానే ఆయనకు ఈ కార్ రేసింగ్ నోటీసులు ఉన్నాయి, నేను తర్వాత హాజరైతే అమెరికా పోయి వచ్చానని చెప్పిండు. ఇవన్నీ విపక్ష పార్టీల దగ్గర ఉంటే ఇక కవితను పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. అటు కేసీఆర్ కానీ అటు ఆయన సొంత మీడియా కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇటు విపక్షాల్లో ఎవరైనా పట్టించుకున్నారంటే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కాబట్టి కవిత ఒంటరిగా కనిపిస్తూ ఉంది. కవిత ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇక నాయనే దిక్కు అని ఆమెనే అంటే డాడీ పిలుస్తాడేమో అని చూసింది, కానీ డాడీ పిలిచే పరిస్థితి కనిపిస్తలేడు. ఇక ఈమెనే పోయి కనిపిస్తూ ఉంది. సరే, ఇక పత్రికలన్నీ ఏమేమి రాసినాయి, ఏం కథ, ఏం వార్తలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే హరీష్ రావు గారు చెప్తా ఉన్నాడు, డిఏలు ఒకటియేనేనా, ఉద్యోగస్తులు ఉసూరుమంటా ఉన్నారు, ఇదేనా అంటుడు. అయ్యా హరీష్ రావు గారు,
మిగులు రాష్ట్రంతో మీ చేతిలో పెడితే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి ఆఖరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని దరిద్రము పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వు కాదా నాయనా? నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా నువ్వు చేసిన నువ్వు ఆరిసిన కొంపలే కదా ఇవన్నీ. అటేమో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే అది కొంపలు కోర్చినావు. నువ్వు చేసిన 2 రంగాలు భారీ నీటిపారుదల శాఖ దశకింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది కాళేశ్వరం. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మంత్రిగా ఉన్నావు, ఆర్థిక మంత్రిగా ఉండి మొత్తం సర్వం నాశనం చేసి ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏది మేము గొప్ప వేతనాలని చెప్తూనే 1 తారీఖు ఉద్యోగం మా జీతం వస్తే చాలరాని కాడికి తెచ్చిరు. మా జీతం మాకు వస్తే చాలు, 1 తారీఖు జీతం వస్తే చాలనే కాడికి తీసుకొచ్చిన పుణ్యాత్ములు మీరా మాట్లాడేది? సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికన్నా ఇంకా ఈ మాట మాట్లాడాలి. ఉద్యోగస్తులకు ఇంతేనా గంతేనా అని మీ తారా ఇప్పుడు ఉన్నాయి కదా బీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్లు ఈరి ఇప్పుడు ఇచ్చేద్దాం, ఒక దెబ్బకి అయిపోతాయి కదా. కొన్ని అయిపోతాయి.